హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో. ఈరోజు ఎక్కడికి వచ్చామంటే మన గట్కేసర్ దగ్గరలో ఉన్న గట్టు మైసమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాం. మీకు తెలుసా ఈ టెంపుల్ గుట్ట మీద అయితే ఉంటుంది. చూడడానికైతే చాలా బాగుంటుంది. మనం ఇక్కడైతే ఒక అద్భుతం కూడా చూడొచ్చు. స్వరంగ మార్గం ద్వారా వెళ్ళి గుహ లోపల అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి స్వయంభుగా వెలసిన గట్టు మైసమ్మ తల్లి. ఈ ప్లేస్లో గట్టు మైసమ్మ ఆలయం అయితే ఉంది కాబట్టి ఈ ఊరికి అయితే గట్కేసర్ అనే పేరు అయితే వచ్చింది. మనం గుట్ట మీదకి వెళ్ళాలి అంటే చాలా మెట్లు అయితే ఎక్కి వెళ్ళాలి. ఈ మెట్ల మార్గం నుండే మనకి గట్టు మైసమ్మ తల్లి, మహంకాళి, కడకాళి అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. మేము వెళ్ళిన టైంకి అయితే టెంపుల్ అయితే క్లోజ్ అయి ఉంది. బయట నుంచి అయితే దర్శనం చేసుకున్నాం. అలాగే మనం కొంచెం పైకి వెళితే రెండు గుట్టల మధ్యలో స్వయంభుగా గుట్ట మీద వెలిసిన గట్టు మైసమ్మ అమ్మవారైతే దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ పక్కన చూస్తే మనకి రెండు గుట్టల మధ్యలో స్వరంగ మార్గం అయితే కనిపిస్తుంది. స్టార్టింగ్లో అయితే మనకి ఒక అమ్మవారు అయితే దర్శనం ఇస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, రెండు గుట్టల మధ్యలో దారి ఎంత చిన్నదిగా ఉందో. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలి. ఇలా గుహ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అయితే ఫస్ట్ టైం. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. మనకైతే స్టార్టింగ్లో ఒక అమ్మవారు అయితే దర్శనం ఇస్తుంది. అలాగే గుహ లోపల అయితే ఇంకొక అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. ఇక్కడ గుట్ట మీద చూడండి నేమ్స్ ఎలా రాసారో. మనకి ఇక్కడ అయితే చాలా గుట్టలు అయితే ఉన్నవి, పెద్ద పెద్ద గుట్టలు అయితే ఉన్నవి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది. మంచిగా ప్రశాంతంగా చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇక్కడ మనం ఎటు చూసినా కానీ పెద్ద పెద్ద కొండలు అయితే కనిపిస్తాయి. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది కదా, సూపర్ కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ప్రతి సంవత్సరం జనవరి మంత్లో చాలా అంగరంగ వైభవంగా జాతర అండ్ బోనాలు కూడా జరుగుతావంట. ఇంకా అప్పుడైతే చాలా రష్ ఉంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ ప్రతి ఆదివారం అయితే భక్తులు వచ్చి బోనాలు కూడా చేసుకొని ఇక్కడ వండుకొని కూడా తింటారు. ఇక్కడ చూడండి, ఒక రాయి మీద ఇంకొక రాయి ఎలా పెట్టినారు. మనసులో కోరిక కోరుకొని ఒక రాయి మీద ఇంకొక రాయి పెడితే మన కోరికలు నెరవేరుతాయంట. ఇక్కడి నుంచి వ్యూ కనిపిస్తుంది చూడండి, ఏమన్నుందా గ్రీనరీ తోటి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. రోడ్డు మొత్తం ఎలా కనిపిస్తుందో చూడండి ఇక్కడి నుంచి. టెంపుల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఇంతకీ ఈ టెంపుల్ మీకు తెలుసో తెలియదో చెప్పండి. నేనైతే నియర్ బైలోనే ఉంటా, కానీ నాకైతే ఈ టెంపుల్ ఎంత బాగుంటుందని నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి. టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. నేను ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా చాలా బాగుంది ఇక్కడనైతే. నియర్ బైలో ఉండి ఎవరికైనా ఈ టెంపుల్ తెలియకపోతే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది టెంపుల్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.